హలో అండి, అందరికి హాయ్. ఈరోజు వచ్చి నూడిల్స్ చేస్తానండి. చూడండి, ఇది వచ్చి నూడిల్స్, ఇది వచ్చి క్యాప్సికమ్, ఇది వచ్చి మ్యాగీ మసాలా, సమోసా, టమాటా సాసు, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిరపకాయలు, మష్రూము, క్యాబేజీ, బీన్స్ అండి. కావాల్సిన మసాలాలు ఇవి వచ్చి సోయా సాసు, వెనిగర్ అండి. ఈరోజు వచ్చి చూడండి, ఇది చికెన్ అండి. ఇది చికెన్ తవా చికెన్ అని ఫ్రై చేస్తాను. ఆనియన్ వేసుకుంటున్నాను. अक्का दूध बॉयल कर पनीर बना दिया। अंदर एक और पैकेट रखा 4 पैकेट है, कवर में 2 पैकेट है, साइड में 2 पैकेट है। तो जो कवर वाला है ना वो पुराना है, तो उससे अच्छा दो सारा एक साथ डाल के खराब नहीं हुआ है ना? नहीं, अच्छा आएगा। तो थोड़ा सा पनीर बना देना। हाँ ठीक है, ठीक है। మేడం వచ్చినారు, మేడంతో మాట్లాడతాను నేను. ఇది వచ్చి చికెన్ అండి. ఏం లేదు, బరీ కారం, కొంచెం గరం మసాలా, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసినాను అంతేను. ఇది వచ్చి పాలండి, పన్నీర్ చేసేకి. ఇది వచ్చి నూడిల్స్ అండి. ఇది వచ్చి నూడిల్స్ అండి. ఇది వచ్చి పన్నీర్ మష్రూమ్ నూడిల్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుంది పన్నీర్ మష్రూము చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చేస్తేనే బాగా టేస్ట్ ఇస్తుందండి. బాగా బ్రౌన్ వచ్చేట్టుగా ఉంచుకోవాలి. చికెన్ ఇంకా ఫ్రై అవ్వాలి. స్లోగా పెట్టిండాను. ఎక్కువ ఫాస్ట్గా పెట్టి లబ్బర్లాగా వచ్చేస్తుందండి. స్లోగా పెట్టి చేసుకుంటే మెత్తగా ఉంటుంది. ఇది వచ్చి పాలండి, 2 లీటర్ల పాలువి. ఇక్కడ వచ్చి వేసుకున్నామండి క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, మష్రూమ్, ఇది ఎక్కువ వేగిన టేస్ట్ ఉండదండి, కొంచెం పచ్చ వేసిన టేస్ట్ ఉంటుంది. మష్రూమ్, క్యాబేజీ, బీన్స్, క్యారెట్ లేదండి ఈరోజు ఖాళీ అవుతుంది. బీన్స్, క్యారెట్, క్యాబేజీ, మష్రూమ్, ఆనియన్ వేసేసామండి. కొంచెం వేగినాక మసాలాలు వేసేస్తాం. మా ఫ్రెండ్ లోలాక్షన్ వచ్చింది. బాగుంటుంది ఏమండి. నువ్వుతున్నారు. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఇప్పుడే తెప్పిస్తుంది మేడం. చాలా బాగుంది.
ఏమనలేదు మేడం, ఏమనలేదు. వాళ్ళు ఖచ్చితంగా కొబ్బరి ఇదంతా కదా అందుకే అడిగినాను. కొంచెం బాగా వేగాలండి, కొంచెం కలర్ఫుల్గా ఉంది. క్యారెట్ వేసుకుంటే బాగుంది. క్యారెట్ నీట్గా అయిపోయింది. చికెన్ కూడా ఫ్రై అవుతూ ఉంది. పాప తింటుంది, అందుకే కొంచెం కారం తక్కువ వేసిందండి. కొంచెం పెరిగేసుకున్నాం. ఇంట్లో ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటారండి. పకోడా అంట, బ్రెడ్ పకోడా, ఆనియన్ పకోడా, మళ్ళీ ఇవన్నీ అన్ని రకాలు తింటూ ఉంటారండి. ఆయిల్ ఫుడ్ బాగా తగినంత సాల్ట్ వేసుకుందామండి. సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాం. కొంచెం గరం మసాలా అవన్నీ వేసుకుంటామండి. ఇక్కడ ఉంది గరం మసాలా, ఇది ధనియా పౌడర్, గరం మసాలా అంతా అవడమేనండి. ఇది గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నాండి. కొంచెం లైట్ కారం కూడా వేసుకుంటామండి. ఇది కారం కూడా ఎక్కువ తింటారు. ఇంకొచ్చి ఇది మ్యాగీ మసాలా, ఇది వచ్చి టమాటా సాస్ అండి. ఇది తక్కుపోతుంది, మనం వేసినంత దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాం. ప్లీజ్ అండి, నా వీడియోలో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ అండి. మసరూమ్ నూడిల్స్ అండి. నేను చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు మసరూమ్కి చేస్తూ ఉంటారు, ఒక్కొక్క రోజు పన్నీరుకి చేస్తూ ఉంటానండి. చికెన్ కూడా అవుతూ ఉంది, మోస్ట్లీ ఎక్కువ వచ్చింది. మరీ ఎక్కువ వేగినా కానీ గట్టిగా ఉంటాయండి పీసులు. పాలు కూడా వస్తూ ఉంటుంది. ఇది పాలు చూడండి మీగడ ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు వచ్చి వెనక్కి వేసుకుంటామండి, కొంచెం తగినంత. ఇది సోయా సాస్ అండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. కలర్ చేంజ్ అయిపోతుంది బాగా. దీనికి మసాలా పౌడర్ కూడా వస్తుందండి, నూడిల్స్ మసాలా. లేదు, ఇంట్లో మసాలాలో వేసాను. క్యారెట్ ముక్కలు లేకుంటే ఇంకా బాగుంది. ఇప్పుడు నూడిల్స్ కూడా వేసేద్దామండి. ఇవి కొంచెం అతక్కగా ఉన్నాయి, కొంచెం మెడగిస్తాం. మిక్స్ చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారండి, నేను ఇలాగే చేస్తాను. ఈ సెల్ ఒక చేత్తో పట్టకుండా ఒక చేత్తో తిప్పుతానండి, ఇది పక్కకు అయిపోతుంది. కొత్తిమీర కూడా వేసేద్దాం. కొంచెం చికెన్ కూడా పెడతానండి.
సరేనండి, నా వంటలు నచ్చితే మీకు లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇది వచ్చి చికెను వచ్చింది. చికెన్ కూడా ఆఫ్ చేసేస్తాను. నూడిల్స్ కూడా అయిపోయింది, పాలు కూడా అయిపోయింది. సరేనండి, బాయ్ బాయ్ అండి అందరికీ.